వైసీపీ ఒక విశ్వ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో చిన్న పిల్లల్ని రేపు చేస్తా ఉన్నారు, నడి రోడ్డు మీద నరుకుతా ఉన్నారు. అది మీ ఫెయిల్యూర్ అని జగన్ గారు మోదీ గారికి లేఖ రాశారు. అసలు రాష్ట్రం ఏమైపోతుందో, శాంతి భద్రతలు ఉన్నాయా అని. నేను అదే అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఇవి అప్రస్తుతం అని మాట్లాడుతా ఉన్నారు, కానీ నేను ప్రస్తుతమనే, ఇది సందర్భమనే చెప్తా ఉన్నా. నీకు 10 ఏళ్ల పిల్లోడిని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళి ఇది ఎవరు చేసినా తప్పే, వైసీపీ వాడు చేసినా, తెలుగుదేశం వాడు చేసినా, సామాన్యుడు చేసినా ఇది తప్పే, ఇలాంటి సంఘటనలు జరగడానికి వీల్లేదు అని ఎందుకు మాట్లాడలేకపోయాడు? నిండు గర్భిణి రైల్వే స్టేషన్ లో రేప్ చేస్తే హోంమంత్రి రేప్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆ బాధితురాలు కల్పించిందని మాట్లాడిందే తప్ప ఇలాంటి చేయకూడదు అని ఎందుకు మాట్లాడలేకపోయింది? జగన్మోహన్ రెడ్డి ఒక నడి రోడ్డు మీద సుధాకర్ ని అత్యంత దారుణంగా పిచ్చోడం చేసి కడరెక్కలించి రోడ్డు మీద పడేసినప్పుడు ఇలాంటి సంఘటనలు చేయకూడదు, ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? మేము మాట్లాడుతా ఉన్నాం ఈ రోజు ఇలాంటి సంఘటనలు తప్పని. అనంత బాబు సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? 5 సంవత్సరాల పాటు మీ బాబాయిని చంపిన వాళ్ళు అక్కడుంటే చిన్నపిల్లాడు ఏదో చంపాడులే, పోనీయండి, వాడు తెలియదు, వాడు ఇరికించాలని చూస్తున్నారని మాట్లాడాడే తప్ప ఇది తప్పు, ఇలాంటి ఉండటానికి వెళ్ళలేదు. దోషుల్ని 5 సంవత్సరాల్లో నా సొంత విషయం కాబట్టి ఇక్కడి నుంచే మరి ఇవన్నీ కూడా మీరు శ్వేతపత్రాలు అసెంబ్లీలో పెట్టేస్తే, ప్రజల ముందు ఉంచితే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిపోద్దా? లేదు, ప్రజల అసెంబ్లీ అంటే ఒక ప్రజల సమస్యల పరిష్కార వేదిక. అక్కడ ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ చల్లినటువంటి విత్తనాలు, విష విత్తనాలు రాష్ట్రంలో ఇంకా పెకిలి వేయటానికి మార్గాల్ని అన్వేషిస్తూ జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని అడుగుతాం.